నమస్కారం, ఇది A9 న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం నిక్కచ్చిగా మీకోసం. మేము స్కూల్లోకి వస్తే మోడల్ ఇప్పేసి రమ్మన్నారు. బయట నువ్వుకెత్తాని ధర్నా వేసింది. బయట మున్సిలో బట్టి బయట నువ్వుకెత్తామని అన్నారు. సంతోష్ సార్ లీవ్ లెటర్ కూడా రాపించుకున్నారు. ఇవ్వడాక మాట్లాడలేరా మీరు? సరే సంతోష్ సార్ లీవ్ లెటర్ రాపించుకున్నారు. రమ్మన్నాడు అంతే. బయట నువ్వుకెత్తాడట. నెట్టెళ్ళి మా స్కూల్ నిఖిల్ భారత్ మాల వేసుకొని స్కూల్కి వస్తే మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, మీసులు పట్టుకొని బయటకు ఎత్తేస్తా అంటారు. Good morning, everybody. PT sir requested first to inform to the drivers, come back to the school. All the PT sir requested, please contact the drivers, come back to the school. Nikhil Bharat is running beyond the religion. It is running only cosmopolitan philosophy Indianism according to the constitution. Some of the students, due to their
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సిద్ధాంతంతో భారతీయులను ఒక మంచి పాలన అంది. గోవాడలో హనుమాన్ దీక్ష తీసుకున్న 7 విద్యార్థుల్ని ప్రిన్సిపల్ అకారణంగా లీవ్ లెటర్ రాపిచ్చి 21 రోజు రాకూడదు, వస్తే మీ మెడలు బట్టి గేట్ బయట ఉంచుతాం అని విద్యార్థులతో తెలపడం జరిగింది. విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఈరోజు మమ్మిట్లని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇది ఒక దేవాలయం లెక్క అన్ని కులాలకు స్కూలు అన్ని కులాలకు అనుకూలంగా ఉండాలి. కానీ ఈ యాజమాన్యం ఒక కులానికే ఆద్యం పోస్తుండు. మేము అతనితో చర్చించినాము, సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక కులానికి మద్దతు పలుకుతుండ్రు, మరి క్రిస్మస్ అప్పుడు సెలబ్రేషన్ ఏం చేస్తారు, మా జయశ్రీరామ్ హనుమాన్ దీక్ష తీసుకుని ఎందుకు అభ్యర్థం తెలుపుతుందంటే నేను అట్లా కాదు మాట దాటేస్తుండు. వెంటనే డివి గారితో మాట్లాడినాక ఎలాంటి దీక్ష తీసుకున్నా కానీ స్కూల్కి రావచ్చు అని చెప్పడం జరిగింది. ఈ ప్రిన్సిపాల్ పై కట్ట చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కూల్లో మొత్తం హౌస్ ట్యాక్స్ సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. బయట గతంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. బయట ఒక బోర్డు పెట్టండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇంగ్లీష్ వాళ్ళే చదవాలి. దీని మీద మీరు ఏమన్నా మున్సిపాల్లో ఏమన్నా తప్పకుండా అండి, ఇది మున్సిపల్లో ఏమన్నా దీని మీద ట్యాక్స్ పెండింగ్ ఉన్నా కానీ ఇంగ్లీష్ బోర్డు పెట్టిండు, ఇంగ్లీషే మాట్లాడాలని అన్నాడు కాబట్టి దీని గురించి తెలుగులో కూడా అనువాదించాలని. గతంలో తక్కువ హౌస్ ట్యాక్స్ చూపించి వీళ్ళు కొన్ని ఏళ్ళు కట్టారు. దాని మీద మీరు ఏమన్నా కంప్లైంట్ చేస్తారా? చేస్తామండి, ప్రత్యేకించి చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారికి ఇట్లా ఏమన్నా కంప్లైంట్ చేస్తారు? తక్షణమే మేము ఈ రోజు వెళ్ళి జైత్యాల కలెక్టర్ గారికి విద్యార్థి డిగ్రీ బార్ స్కూల్ మీద పూర్తి ఎంక్వైరీ చేయమని ఒక రాతపూర్వకంగా ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మెట్పల్లి పట్టణంలో దుబ్బవాడలో గల నిఖిల్ భారత్ పాఠశాలలో ఇవాళ కొంతమంది విద్యార్థులు గత 2 రోజుల కిందట హనుమాన్ మాల వేసుకోవడం జరిగింది. ఈ హనుమాన్ మాల వేసుకున్న సందర్భంలో ఈ యొక్క పాఠశాల యాజమాన్యము, పాఠశాల ప్రిన్సిపల్ మరి వారిని అనుమతించకుండా వారికి లాంగ్ లీవ్ పేరు మీద 21 రోజు లాంగ్ లీవ్ పెట్టాలి, మీరు హనుమాన్ మాల వేసుకుంటే ఇలా ప్రవేశం లేదని చెప్పి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, పాఠశాల అన్నప్పుడు దేవాలయంతో సమానం, ఇది కూడా దేవాలయమే. మరి ఈ దేవాలయంలో ఈ భారత రాజ్యాంగంలో ఉంటాయి అన్ని మతాలను గౌరవించాలని చెప్పి, మరి ఈ యొక్క పాఠశాల యాజమాన్యము అన్ని మతాలను గౌరవించకుండా కేవలం హిందూ మతం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ప్రవేశం ఇవ్వకపోవడం ఇది చాలా దారుణం. నేను అడుగుతా ఉన్నాను, ఈ పాఠశాలలో మీరు ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఇప్పుడు రంజాన్ నడుస్తూ ఉన్నది, హనుమాన్ మాలలు నడుస్తూ ఉన్నాయి. మరి అందరూ కూడా ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉంటారు, మరి అందరూ కూడా సమానమే కదా. మరి యజమాన్యానికి ఎందుకు ఈ హనుమాన్ మాల వేసుకుంటే ఎందుకు ఇంత కక్ష కట్టి వాళ్ళని ప్రవేశించలేదు? ఈ సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి. ఈ పాఠశాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సంబంధిత డిఓ గారు కూడా, కలెక్టర్ గారు కూడా మేము మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ పాఠశాల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీస్ సంబంధిత అధికారులు కూడా, విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. మీరు ఏ బట్టి మేము ఉండాలన్నా పోవాలన్నా అని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తలేదు. ఏ పిల్లల దగ్గర అయితే మీరు తప్పు చేసిర్రు ఆ పిల్లలకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి.
అదే నేను చెప్పింది నండి, ఇక్కడ ఉంటే మాత్రం బాగుండదు చెప్తున్నాను.